హాయ్ హలో నమస్తే. విజయ్ గారిని తమిళనాడు యాక్టర్ కమ్ పొలిటీషియన్ టీవీకే పార్టీ పెట్టిన విజయ్ తమిళగ వెట్రి కజగం అతనితో పొత్తు పెట్టుకోవాలని చాలా పార్టీలు ట్రై చేస్తున్నాయి. వాటితో పాటు భారతీయ జనతా పార్టీ కూడా సీరియస్గా ప్రయత్నం చేసింది. బట్ రీసెంట్గా అతను మేము కాంగ్రెస్ వాళ్ళు న్యాచురల్ ఎల్లీస్ అనే పదం వాడాడని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి బాగా కోపం వచ్చిందని తమిళనాడు యొక్క సోషల్ మీడియాలో బాగా ట్రిగ్గర్ అవుతుంది. ఏంటంటే వాళ్ళ గొడవ యాక్చువల్గా బీజేపీ వాళ్ళతో పొత్తులోకి రమ్మంటే అతను ఐడియాలజికల్గా నేను డిఫరెంట్ అన్నాడు. ఐడియాలజికల్లీ నేను డిఫరెంట్, బీజేపీ వాళ్ళు డిఫరెంట్ అన్నాడు అనమాట. అది యాక్చువల్గా జరిగింది. అది కాకపోతే కాంగ్రెస్ వాళ్ళేమో న్యాచురల్ ఎల్లీస్ అన్నాడు, డిఎంకే వాళ్ళు పొలిటికల్ అపోనెంట్ అన్నాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు జనరల్గా వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లాంటి వాళ్ళ మీద కేసులు పంపించడం, ఈడీ చేయటం, సిబిఐ చేయటం ఇవన్నీ చేస్తారు జనరల్గా. అవన్నీ చేయాలంటే వాళ్ళకి ఎగ్జిస్టింగే కేసులు ఉండాలి, స్కామ్ చేసి ఉండాలి, ఇక్కడ ఒకసారి ఇరుక్కొని ఉండాలి. ఇరుక్కోకుండా వాళ్ళు ఇరికించలేరుగా. ఆల్రెడీ ఇరుక్కున్న వాడిని బ్లాక్మెయిల్ చేయగలరు కానీ వీళ్ళు ఇరికించలేరు కదా. అతను ఫ్రెష్ పొలిటీషియన్ మీద కేసులు ఏముండవుగా. ఫ్రెష్ పొలిటీషియన్ మీద కేసులు ఉండవు కాబట్టి ఇప్పుడు అతన్ని ఒక కేసు దొరికింది. అతని దురదృష్టం స్టాంపీడ్లో చాలామంది కరూరు స్టాంపీడ్ జరిగినప్పుడు ఆ స్టాంపీడ్లో 40 మంది దాకా చనిపోయారు. అది డిఎంకే వాళ్ళు ప్లస్ అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ వాళ్ళు నువ్వు అతన్ని ఎందుకు విచారించట్లేదు, విజయ్ని విచారించాలి, అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి గొడవకు దిగారు గతంలో డిఎంకే వాళ్ళు. అది అప్పుడు వాళ్ళని అరెస్ట్ ఎందుకు చేయలేదు అన్నప్పుడు బీజేపీ వాళ్ళు ఏమనలా. ఇప్పుడు ఆయుధమైంది అది వాళ్ళకి. ఇప్పుడు సిబిఐ అతనికి నోటీస్ పంపించింది. బీజేపీ వాళ్ళు ఏమంటారంటే ఎందుకంటే విజయ్ మీద మేము యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పేసి గొడవ చేసింది డిఎంకే వాళ్ళు. సుప్రీంకోర్టు మాకు డైరెక్షన్ ఇచ్చింది, సిబిఐకి మీరు దాని మీద ఉన్నటువంటి కరూర్ స్టాంపీడ్కి సంబంధించి మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. కాబట్టి మాకు వేరే ఆప్షన్ లేదు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మీద పోలీస్ కొయర్షను ప్లస్ నెగ్లిజెన్స్ అనేది ఉందా అనే దాని మీద మేము సిబిఐ కోసం విచారించడానికి మాత్రమే విజయ్ని పిలిచాము. సిబిఐ క్వశ్చన్కి మాత్రమే పిలిచింది. ఇది ఎంక్వైరీలో భాగమే తప్ప ఇది బీజేపీకి సంబంధం లేదు, ఇది లీగల్ నోటీసు కాదు, మేము ఇంటర్ఫీర్ అవ్వలేదు, సిబిఐ సంబంధించిందని బీజేపీ వాళ్ళు అంటున్నారు. కానీ ఇది వెనక భారతీయ జనతా పార్టీ విజయ్ని బలవంతంగా ఫోర్స్ఫుల్గా బెదిరించి పొత్తులోకి తీసుకెళ్ళటానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళు పంపించారు. ఎందుకంటే గతంలో డిఎంకి గొడవ చేసినప్పుడు, మిగతా వాళ్ళు గొడవ చేసినప్పుడు అతని మీద మీరు యాక్షన్ తీసుకోవాల్సిందే అన్నప్పుడు సైలెంట్గా ఉండి, ఇప్పుడు మేము కాంగ్రెస్తో ఎలియన్స్లోకి వెళ్తున్నాము లేదంటే న్యాచురల్ ఎల్లి అన్నాడని ఇట్లా 2-3 స్టేట్మెంట్లు వేసిన ఇప్పుడు ఈ టైంలో సిబిఐ నోటీస్ పంపించింది. అంటే ఐ థింక్ అంటే సోషల్ మీడియా వాళ్ళ ప్రకారం దీని వెనక ఏదో బలవంతము ఉంది. బలవంతంగా అతన్ని బీజేపీ పొత్తులోకి తీసుకెళ్ళటానికి విజయ్కి సిబిఐ నోటీస్ పంపించారు అనేటువంటి సోషల్ మీడియాలో విపరీతంగా ఒక స్పెక్యులేషన్ అయితే జరుగుతుంది. టీవీకే వాళ్ళు ఏమంటారంటే విజయ్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే డిఎంకే బీజేపీ ఏమంటారు కుమ్మక్కయ్యి, బీజేపీ డిఎంకే కుమ్మక్కయ్యి మా మీద లీగల్ నోటీస్ పంపించారు, సిబిఐ నోటీస్ పంపించారు, ఇది రాజకీయ కుట్ర అని విజయ్ బ్యాచ్ చెబుతుంది. బీజేపీ వాళ్ళు వీళ్ళేమంటారంటే డిఎంకే వాళ్ళు కోర్టుకి వేశారు, డిఎంకే వాళ్ళు నేను పెట్టారు తప్ప మాకు సంబంధం లేదని వాళ్ళు అంటున్నారు. సో ఇది ప్రస్తుతానికి జరిగింది. ఈ యొక్క ప్రచారంలో పెద్ద ఆశ్చర్యం ఉండకపోవచ్చు. ఎందుకంటే గతంలో అజిత్ పవార్, ఇప్పుడు ఎవరైతే అజిత్ పవార్ ఉన్నాడో
అతను యాక్చువల్గా శరద్ పవార్కి సంబంధించిన ఎన్సిపి పార్టీకి సంబంధించినాడు. అతను మహారాష్ట్ర స్టేట్ కోఆపరేషన్ బ్యాంకుకి సంబంధించి స్కామ్లో ఆరోపణలు ఉన్నాయి. అతను మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ ఆరోపణలు ఉన్నప్పుడు అతను అప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సిబిఐ ఈడీ వీళ్ళందరూ పోయి అతని ఇంటి మీద పడ్డారు. దెబ్బకి అతని యొక్క పార్టీని చీల్చి పోయి బీజేపీతో పొత్తులు పెట్టుకొని గవర్నమెంట్ పడగొట్టి అతను బీజేపీ అందరం ఎక్కించారు. అంతే, ఈడీ ఇంటికి రావడంతో అక్కడ ఎన్సీపీ నుంచి చీల్చి పొత్తులోకి వెళ్ళి గవర్నమెంట్ని పడగొట్టాడు అజిత్ పవార్. కేవలం మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకుకి సంబంధించిన స్కామ్ ఎదుర్కొన్నప్పుడు ఈడీ దాడి చేసిందని. అతనంటే ఎగ్జిస్టింగ్ పొలిటీషియన్ అతను. ఇప్పుడు ఇతను విజయ్కి అలాంటి కేసులు ఏముండవు, ఎందుకంటే ఇతను కొత్తగా వచ్చాడు, ఇప్పుడు మనోడు సినిమాలు తీసుకున్నాడు. ఇతను ఇంకా ఏం స్కాములు ఎదుర్కోలే. అతను రాజకీయం అయ్యి ఉండి రాజకీయాల్లోకి వచ్చి ఒక 5-10 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఎక్కడో ఒకసారి స్కామ్ చేస్తే అతనికి దొరుకుతాడు. ఫ్రెష్ క్యాండిడేట్కి ఏం దొరుకుతాడు? దొరకడు. ఓకే, గతంలో ప్రఫుల్ పటేల్ ఇతను కూడా అజిత్ పవార్కి సంబంధించి లాగానే ఎన్సీపీకి సంబంధించినాడు. ఇతనింటికి సిబిఐను ఈడీ కరప్షన్ కేసుల మీద ఇండియా ఎయిర్లైన్స్ మెర్జర్ దగ్గర ప్రఫుల్ పటేల్కి ఉన్నది ఏంటి? ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ యొక్క మెర్జర్ మీద ఆరోపణలు, దానికి సంబంధించిన స్కామ్ ఆరోపణలు సిబిఐ అటాక్ చేసింది. వెళ్ళి బీజేపీలో జాయిన్ అయిపోయాడు. హిమాంత బిశ్వా శర్మ ఇతను అసలుకి ముఖ్యమంత్రి అస్సాంలో. ఇతను దారుణం ఏంటంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఇతను ఎమ్మెల్యేలతో పాటు వెళ్ళిపోయి అస్సాంలో బీజేపీలో చేరి అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబెట్టాడు హిమాంత బిశ్వా శర్మ. ఎందుకు? ఇతని మీద స్కామ్ ఏంటి? శారదా చిట్ ఫండ్ స్కామ్ ఇతని మీద. లూయిస్ బర్గర్ బ్రైబరీ కేసు ఇది. లూయిస్ బర్గర్ బ్రైబరీ కేసు ఒకటి, శారదా చిట్ ఫండ్ స్కాము హిమాంత బిశ్వా శర్మ మీద ఉన్నటువంటి కేసులు ఇవి. దెబ్బకి వెళ్ళిపోయి ఆంధ్రని పోయి బీజేపీలో చేరి చేశాడు. అశోక్ చవాన్ ఇతని మీద కేసు ఏంటి? ఇతను కాంగ్రెస్ వాడు. ఇతనికి సిబిఐ ఈడీ ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కామ్ అవుతుంది. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కామ్ అశోక్ చవాన్ మీద. దెబ్బకి వెళ్ళి బీజేపీలో చేరాడు ఇతను. సువేందు అధికారి ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఇతను యాక్చువల్గా ఒరిజినల్గా తృణమూల్ టీఎంసీ. అతను వెస్ట్ బెంగాల్లో బీజేపీ నాయకుడు అయ్యాడు సువేందు అధికారి. ఇతని మీద స్కామ్ ఏంటి? ఇతని సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఉంది ఇతని మీద. నారదా స్టింగ్ ఆపరేషన్ కేసు, నారదా స్టింగ్ ఆపరేషన్ కేసు ఇతని మీద పడింది. ఇతనైతే స్టింగ్ ఆపరేషన్ చేసి నాకు కేసు పడింది ఇతని మీద. అంతే, వెళ్ళాడు బీజేపీ, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు బీజేపీ తరఫున. నవీన్ జిందాల్ ఇతను ఒరిజినల్గా కాంగ్రెస్ ఆయన. ఇతనికి సిబిఐ ఈడీ ప్రోబు కోల్ బ్లాక్ ఎలిగేషన్స్ ఇతని మీద, కోల్ మైనింగ్ దగ్గర ఎలిగేషన్స్, రైట్. చాగన్ భుజబల్ ఇతను ఒరిజినల్గా ఎన్సీపీ. ఇతను ఈడీ కేసు, మనీ లాండరింగ్ కేసు, కాంట్రాక్ట్ ఇర్రెగ్యులారిటీస్ మీద మనీ లాండరింగ్ కేసు ఇతని మీద వెళ్ళి బీజేపీలో చేరాడు. ప్రతాప్ సర్నాయక్ ఒరిజినల్గా శివసేన. ఇతను ఈడీ స్కామ్ ఉంది. నేషనల్ ఎక్స్పోర్ట్ సొసైటీ, నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ ఫ్రాడ్, సంథింగ్ నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ ఆ ఫ్రాడ్ ఉంది అతని మీద. హసన్ ముష్రీఫ్ ఇతను కూడా ఎన్సీపీ వాడే. ఈడీ మనీ లాండరింగ్ కేసు, షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన కేసు ఇతనిది. బాబా సిద్దికి ఒరిజినల్గా కాంగ్రెస్ అతను. ఇతని మీద రీడెవలప్మెంట్ ఇర్రెగ్యులారిటీస్, స్లమ్ రీడెవలప్మెంట్ ఇర్రెగ్యులారిటీస్ కేసు ఉంది. ఇతను పోయి జాయిన్ అయిపోయాడు. వీళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కొని స్కాములు చేసి మేము ఎలియన్స్లోకి రామంటే ఈడీ సిబిఐ వెళ్ళిందని వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు విజయ్ మీద పడ్డారు. విజయ్కి పాపం ఏంటంటే అతను స్కాములు చేయలే. ఇతను ఈ కేసులో కరూరు స్టాంపీడ్ కేసులో ఇరుక్కున్నాడు. అతనికి ఇప్పుడు లేఖ నడిచి పంపించారు. అతని మీద బాగా ఒత్తితే వచ్చి బీజేపీలో చేరతాడని వాళ్ళ యొక్క అభిప్రాయం. అది బలవంతంగా. ఓకే, ఇంకా చాలామంది ఉన్నారు, లైక్ జితేంద్ర చౌహాను, సుమిత్రా మౌర్య, వీళ్ళు బీజేపీ వర్కర్సు, పోలీసు ఏదో చాలా కామెంట్లు చేశారు వీళ్ళు గతంలో, రైట్. ముత్తర్ షా, సరక్స్తారి, శశిధర్ సిన్హా, ఓకే,
ఇట్లాంటి వాళ్ళందరూ ఓకే. సో ఇది కేసు. నిద్ర వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.